ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. నిత్యం మనం ఉపయోగించేటటువంటి అనేక వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుని వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క ఇంగ్లీష్ స్పీకింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం మన నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించే 2 word సెంటెన్సెస్ అంటే 2 ఇంగ్లీష్ పదాలతో కూడినటువంటి వాక్యాలను ఈరోజు తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి 60 వాక్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా 2 ఇంగ్లీష్ పదాలతో ఏర్పడినటువంటి వాక్యాలు. ఈ వాక్యాలను ఎలా పలకాలి, తెలుగులో వీటి అర్థం ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ లెసన్లో చెప్పినటువంటి ఈ 60 సెంటెన్సెస్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ వాక్యాలు అనేవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకే వ్యూయర్స్, లెట్స్ గో టు అవర్ టాపిక్. ఫస్ట్ వన్, ఏ లిటిల్ అంటే కొంచెం. మనం తెలుగులో కొంచెం అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏ లిటిల్ అని చెప్పాలి. అంటే కొంచెం చక్కెర అని చెప్పడానికి ఏ లిటిల్ షుగర్ అని చెప్పాలి. ఈ విధంగా కొంచెం, కొద్దిగా అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఏ లిటిల్ అనే సెంటెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇట్స్ ఓకే అంటే తెలుగులో సరే అలాగే. అంటే మనం మాట్లాడేటప్పుడు సరే అలాగే అని చెప్తాం. అలా ఇంగ్లీష్లో చెప్పడానికి ఇట్స్ ఓకే అనే సెంటెన్స్ని యూజ్ చేయాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అంటే సరే అలాగే. నెక్స్ట్, సీ యూ అంటే మళ్ళీ కలుద్దాం. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన మాటలన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మనం వాళ్ళతో మళ్ళీ కలుద్దాం అని చెప్తాం కదా, ఆ విధంగా ఇంగ్లీష్లో చెప్పడానికి సీ యూ అని చెప్పాలి. సీ యూ అంటే మళ్ళీ కలుద్దామని తెలుగులో మీనింగ్. నెక్స్ట్ వన్, చిల్ అవుట్ అంటే సరదాగా ఉండు. ఎవరితో అయినా సరదాగా ఉండని చెప్పడానికి ఇంగ్లీష్లో చిల్ అవుట్ అని చెప్పాలి. నెక్స్ట్, బీ ప్రిపేర్డ్ అంటే సిద్ధంగా ఉండండి. పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి మనం బీ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్ అని చెప్తాం. అలాగే వర్షం రాబోతుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి కూడా బీ ప్రిపేర్డ్ ఫర్ రైన్ అని చెప్పవచ్చు. ఆ విధంగా సిద్ధంగా ఉండండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి బీ ప్రిపేర్డ్ అని చెప్పాలి. బీ ప్రిపేర్డ్ అంటే సిద్ధంగా ఉండండి. నెక్స్ట్, గో స్లో నెమ్మదిగా వెళ్ళండి. ఎవరితో అన్న ప్రయాణం చేసే ముందు నెమ్మదిగా వెళ్ళండి అని చెప్తాం. దాన్ని ఇంగ్లీష్లో గో స్లో అని చెప్పాలి. గో స్లో అంటే నెమ్మదిగా వెళ్ళండి. అలాగే స్లో డౌన్ అంటే వేగం తగ్గించండి. అంటే ఎవరైనా బాగా వేగంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు, అంటే కార్ బాగా వేగంగా వెళ్తున్నప్పుడు కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్తాం కదా, అలా స్పీడ్ తగ్గించమని చెప్పడానికి, అంటే వేగాన్ని తగ్గించమని చెప్పడానికి స్లో డౌన్ అని చెప్పాలి. స్లో డౌన్ అంటే స్పీడ్ తగ్గించమని అర్థం. నెక్స్ట్, బిలీవ్ మీ నన్ను నమ్మండి. బిలీవ్ మీ నన్ను నమ్మండి. నన్ను నమ్మండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి బిలీవ్ మీ అని చెప్పాలి. బిలీవ్ మీ అంటే నన్ను నమ్మండి. నెక్స్ట్, హ్యావ్ ఫెయిత్ విశ్వాసం కలిగి ఉండండి. అంటే ఫెయిత్ అంటే నమ్మకం, విశ్వాసం అని చెప్తాం కదా. అంటే ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు డిప్రెస్ అవ్వకండి, అంతా మంచి జరుగుతుంది, హ్యావ్ ఫెయిత్ అంటే విశ్వాసం కలిగి ఉండండి అని చెప్తాం కదా. ఆ విధంగా చెప్పడం కోసం ఇంగ్లీష్లో హ్యావ్ ఫెయిత్ అని చెప్పాలి. హ్యావ్ ఫెయిత్ అంటే విశ్వాసం కలిగి ఉండండి. నెక్స్ట్, ఐఎమ్ సారీ నన్ను క్షమించండి. మన అపాలజీ అంటే ఎవరికైనా క్షమించమని అడగడానికి నన్ను క్షమించండి అని తెలుగులో చెప్తాం. అలాగే ఇంగ్లీష్లో ఐఎమ్ సారీ అని చెప్పాలి. అలాగే నో ప్రాబ్లం ఇబ్బంది లేదు అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకేం పర్వాలేదు అని చెప్పడం కోసం నో ప్రాబ్లం అని చెప్పాలి. అలాగే అబ్సల్యూట్లీ నాట్ అంటే ఖచ్చితంగా కాదు. అది ఖచ్చితంగా కాదు అని మనకు తెలిసినప్పుడు ఇది కాదు, ఖచ్చితంగా కాదు అని చెప్పడం కోసం అబ్సల్యూట్లీ నాట్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నోబడీ లైడ్. నోబడీ అంటే ఎవరు కాదు అని అర్థం. అలాగే లై అంటే అబద్ధం. అంటే ఇక్కడ నోబడీ లైడ్ అంటే ఎవరు అబద్ధం చెప్పలేదు అని తెలుగులో మనకి దీని యొక్క అర్థం వస్తుంది. అంటే ఇక్కడ ఎవరు అబద్ధం చెప్పలేదు అని చెప్పడం కోసం ఇంగ్లీష్లో మనం నోబడీ లైడ్ అని చెప్పాలి. అలాగే నేను తిరస్కరిస్తున్నాను అంటే నేను వద్దని చెప్తున్నాను, నేను తిరస్కరిస్తున్నాను, నాకు వద్దు అని చెప్పడం కోసం ఐ డిక్లైన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఐ డిక్లైన్ అంటే నేను తిరస్కరిస్తున్నాను. అలాగే గో ఎహెడ్ అంటే ముందుకు వెళ్ళు అని ఇంగ్లీష్లో చెప్పడానికి గో ఎహెడ్ అని చెప్పాలి. నెక్స్ట్, ఐ అగ్రీ అంటే నేను అంగీకరిస్తున్నాను. అగ్రీ అంటే నాకు ఓకే అని చెప్పడం కోసం, నేను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పడానికి ఐ అగ్రీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే బ్రింగ్ వాటర్ నీరు తీసుకురండి. ఏదైనా తీసుకురండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో బ్రింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో బ్రింగ్ వాటర్ అంటే నీరు తీసుకురండి, అంటే వాటర్ తీసుకురండి, మంచినీళ్ళు తీసుకురండి అని. అలాగే మనం వాటర్ బాటిల్ తీసుకురండి అని చెప్పాలనుకోండి బ్రింగ్ వాటర్ బాటిల్. అలాగే సెల్ ఫోన్ తీసుకురండి అని చెప్పడానికి బ్రింగ్ సెల్ ఫోన్. ఏదైనా తీసుకురండి అని చెప్పేటప్పుడు బ్రింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ
మనం ఏం తీసుకురావాలో ఆ ఒక్క పదాన్ని చెప్పాలి. నెక్స్ట్ అలౌ మీ, నన్ను అనుమతించు. అంటే ఎదుటి వాళ్ళని ఏదైనా పని చేయడానికి పర్మిషన్ అడగడానికి మనం అలౌ మీ అనే సెంటెన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నన్ను చేయని అంటాం కదా, ఏదైనా ఒక కష్టమైన పని అవతల వాళ్ళు చేయలేకపోతున్నప్పుడు దాన్ని మనం చేయడానికి అలౌ మీ, నన్ను చేయనియ్యి అని అడుగుతాం. నన్ను ఆ పని చేయనివ్వమని అడగడం కోసం, నాకు పర్మిషన్ ఇవ్వి అని అడగడం కోసం అలౌ మీ అనే సెంటెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టాప్ ఎల్లింగ్. ఇక్కడ ఎల్ అంటే అరవడం, గట్టిగా అరవడాన్ని ఎల్లింగ్ అంటారు. సో స్టాప్ ఎల్లింగ్ అంటే అరవద్దు అని. ఎల్లింగ్ అంటే గట్టిగా అరవడం, స్టాప్ ఎల్లింగ్ అంటే అరవద్దు. ఎవరైనా గట్టిగా అరుస్తున్నప్పుడు వారిని అరవద్దు అని చెప్పడానికి స్టాప్ ఎల్లింగ్, అరవద్దు అనే సెంటెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బీ కామ్. బీ కామ్, బీ కామ్ అంటే ప్రశాంతంగా ఉండండి. ఎవరో గొడవ చేయకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్పడానికి బీ కామ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. నెక్స్ట్ టేక్ యాక్షన్, చర్య తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తాం కదా, ఆ విధంగా చర్య తీసుకోండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి టేక్ యాక్షన్ అనే సెంటెన్స్ని యూజ్ చేయాలి. టేక్ యాక్షన్ అంటే చర్య తీసుకోండి. అలాగే బీ క్వైట్. క్వైట్ అంటే నిశ్శబ్దం. బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి. అంటే ఎవరైనా అల్లరి చేస్తున్నప్పుడు బాగా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళని బీ క్వైట్ అంటాం, అంటే నిశ్శబ్దంగా ఉండమని అడుగుతాం. ఆ విధంగా నిశ్శబ్దంగా ఉండండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి బీ క్వైట్ అని చెప్పాలి. అలాగే అన్నీ విడిచిపెట్టండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి లీవ్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి. లీవ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ అని, అంటే అన్నిటినీ అని. లీవ్ అంటే వదిలేయమని, కాబట్టి లీవ్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ విడిచిపెట్టండి అని దీని యొక్క మీనింగ్. అలాగే అప్పుడే కాదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి నాట్ యెట్ అని చెప్పాలి. నాట్ యెట్ అంటే అప్పుడే కాదు. అలాగే వేచి ఉండండి అంటే కాసేపు వెయిట్ చేయండి అని చెప్తాం కదా, ఆ విధంగా వేచి ఉండండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి స్టాండ్ బై అంటాం. స్టాండ్ బై అంటే వేచి ఉండండి అని దీని యొక్క మీనింగ్. అలాగే సమయ పాలన పాటించండి అంటే కరెక్ట్గా టైం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి అని చెప్పడానికి సమయ పాలన పాటించండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి బీ పంక్చువల్ అనాలి. బీ పంక్చువల్. బీ పంక్చువల్ అంటే సమయ పాలన పాటించండి. అలాగే కదలవద్దు, కదలకుండా కూర్చోండి అంటాం కదా, ఆ విధంగా కదలవద్దు అని ఇంగ్లీష్లో చెప్పడానికి డోంట్ మూవ్ అని చెప్పాలి. డోంట్ మూవ్ అంటే కదలవద్దు. అలాగే దూరంగా ఉంచండి, ఏదైనా వస్తువుని దూరంగా ఉంచండి అని చెప్పడానికి కీప్ అవుట్ అని చెప్పాలి. కీప్ అవుట్. కీప్ అవుట్ అంటే దూరంగా ఉంచండి. అలాగే రండి, ఎవరైనా రమ్మని పిలవడానికి కమాన్ అనాలి. కమాన్ అంటే రండి. అలాగే జాగ్రత్తగా ఎంచుకోండి, మనం ఏదైనా వస్తువుని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోండి అని చెప్తాం కదా, ఆ విధంగా ఇంగ్లీష్లో చెప్పడానికి చూస్ కేర్ఫుల్లీ అని చెప్పాలి. చూస్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా ఎంచుకోండి. నెక్స్ట్ వన్ అడుగు ముందుకు వేయండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి స్టెప్ ఫార్వర్డ్ అనాలి. స్టెప్ ఫార్వర్డ్ అంటే అడుగు ముందుకు వేయండి. నెక్స్ట్ నన్ను చూడు అని ఇంగ్లీష్లో చెప్పడానికి వాచ్ మీ అని చెప్పాలి. వాచ్ మీ అంటే నన్ను చూడు. అలాగే ఉత్సాహపరచు అని ఇంగ్లీష్లో చెప్పడానికి చీరప్ అని చెప్పాలి. చీరప్ అంటే ఉత్సాహపరచు. మన ఐపీఎల్లో కూడా చూసాం, 6 కొట్టినప్పుడు 4 కొట్టినప్పుడు ప్లేయర్స్ని ఉత్సాహపరచడానికి డ్యాన్స్ చేసేవారు. అలా డ్యాన్స్ చేసే వాళ్ళని చీర్ గర్ల్స్ అని పిలిచేవారు, అంటే ఉత్సాహపరిచేవాళ్ళు అనమాట. సో చీరప్ అంటే ఉత్సాహపరచు. అలాగే మళ్ళీ తనిఖీ చేయండి అంటే మళ్ళీ చెక్ చేయండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో చెక్ అగైన్ అని చెప్పాలి. అంటే చెక్ అగైన్ అంటే మళ్ళీ తనిఖీ చేయండి. అలాగే వింటూనే ఉండండి, మేము చెప్పేది మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి అని చెప్పడానికి కీప్ లిజనింగ్. కీప్ లిజనింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. కీప్ లిజనింగ్ అంటే వింటూనే ఉండండి. అలాగే ఏదో ఒకటి తీసుకోండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి టేక్ ఎనీవన్. మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి అని చెప్తాం కదా, ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పడానికి టేక్ ఎనీవన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే చింతించకండి అంటే బాధపడకండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి డోంట్ వర్రీ అని చెప్పాలి. డోంట్ వర్రీ అంటే చింతించకండి. అలాగే నన్ను క్షమించండి అని ఇంగ్లీష్లో అడగడానికి ఫర్గివ్ మీ అని అడగాలి. ఫర్గివ్ మీ అంటే నన్ను క్షమించండి. అలాగే నన్ను అనుసరించండి అంటే నాతో రండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఫాలో మీ అని చెప్పాలి. ఫాలో మీ అంటే నన్ను అనుసరించండి, నాతో రండి. అలాగే దానిని మర్చిపోండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఫర్గెట్ ఇట్ అని చెప్పాలి. ఫర్గెట్ ఇట్ అంటే దానిని మర్చిపోండి. అలాగే మీ వంతు అని ఇంగ్లీష్లో చెప్పడానికి యువర్ టర్న్ అని చెప్పాలి. యువర్ టర్న్ అంటే మీ వంతు. అలాగే నా వంతు అని ఇంగ్లీష్లో చెప్పడానికి మై టర్న్ అని చెప్పాలి. మై టర్న్ అంటే నా వంతు. అలాగే నాతో చేరండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి జాయిన్ మీ అని చెప్పాలి.
అంటే మనం లంచ్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు మీరు కూడా రండి అని పిలవడానికి జాయిన్ మీ ఫర్ లంచ్ అని చెప్తాం. అంటే జాయిన్ మీ అంటే నాతో చేరండి అని మీనింగ్ అనమాట. అలాగే నిశ్శబ్దంగా ఉండండి, సైలెంట్గా ఉండండి అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో స్టే క్వైట్ అంటే కీప్ క్వైట్, బీ క్వైట్, అలాగే స్టే క్వైట్ అని కూడా అంటారు. అంటే నిశ్శబ్దంగా ఉండండి అని, అంటే నిశ్శబ్దంగా కదలకుండా కూర్చోండి అని చెప్పడానికి స్టే క్వైట్ అని కూడా చెప్తారు. అలాగే నేను క్షమాపణ చెబుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ అపాలగైజ్ అని చెప్తారు. ఐ అపాలగైజ్ అంటే నేను క్షమాపణ చెబుతున్నాను. అలాగే జాగ్రత్తగా ఉండు అని ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ అని చెప్పాలి. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. అలాగే మళ్ళీ ఏంటి అని అడగడానికి ఇంగ్లీష్లో అగైన్ వాట్ అని అడగాలి. అగైన్ వాట్ అంటే మళ్ళీ ఏంటి అని మీనింగ్ అనమాట. అలాగే ఇంకేమైనా ఉందా అని ఇంగ్లీష్లో అడగడానికి ఎనీథింగ్ ఎల్స్ అని అడగాలి. ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా ఉందా. అలాగే మామూలుగానే అని చెప్పడానికి యాజ్ యూజువల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. యాజ్ యూజువల్ అంటే మామూలుగానే అని అర్థం. అలాగే సరిగ్గా అడుగు అని ఇంగ్లీష్లో అడగడానికి ఆస్క్ ప్రాపర్లీ అని చెప్పాలి. ఆస్క్ ప్రాపర్లీ అని అంటే సరిగ్గా అడుగు అని తెలుగులో అర్థం. అలాగే పొరపాటున అని ఇంగ్లీష్లో బై మిస్టేక్ అంటారు. ఏదైనా పొరపాటున చేశాను అని చెప్పడానికి బై మిస్టేక్ అని చెప్పాలి. అలాగే దేనినైనా ఎదుర్కోండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఫేస్ ఎనీథింగ్ అని చెప్పాలి. ఫేస్ ఎనీథింగ్ అంటే దేనినైనా ఎదుర్కోండి. అలాగే తయారవ్వండి, మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఎవరినైనా తయారవ్వండి అని చెప్తాం. తయారవ్వండి అనడానికి ఇంగ్లీష్లో గెట్ రెడీ అని చెప్పాలి. గెట్ రెడీ అంటే తయారవ్వండి. అలాగే నేను పనిలో ఉన్నాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ యామ్ బిజీ అని చెప్పాలి. ఐ యామ్ బిజీ అంటే నేను పనిలో ఉన్నాను. నేను బయలుదేరుతున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ లీవింగ్ అని చెప్పాలి. నేను బయలుదేరుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ యామ్ లీవింగ్ అనాలి. ఐ యామ్ లీవింగ్ అంటే నేను బయలుదేరుతున్నాను. అలాగే ఇప్పుడే అంటే జస్ట్ అంటాం, దాన్ని ఇంగ్లీష్లో ఇప్పుడే అని ఇంగ్లీష్లో చెప్పడానికి జస్ట్ నౌ అని చెప్పాలి. జస్ట్ నౌ అంటే ఇప్పుడే అని అర్థం. అలాగే ఎప్పుడు చెప్పలేదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి నెవర్ టోల్డ్ అనాలి. నెవర్ టోల్డ్ అంటే ఎప్పుడు చెప్పలేదు. అలాగే దాని తర్వాత అని ఇంగ్లీష్లో అనడానికి ఆఫ్టర్ దట్ అని చెప్పాలి. ఆఫ్టర్ దట్ అంటే దాని తర్వాత. అలాగే శ్రద్ధ వహించండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో పే అటెన్షన్ అని చెప్పాలి. పే అటెన్షన్ అంటే శ్రద్ధ వహించండి, అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి అని చెప్పడానికి పే అటెన్షన్ అని చెప్తాం, అంటే శ్రద్ధ వహించండి. అలాగే చివరిగా అని ఇంగ్లీష్లో ఎట్ లాస్ట్ అంటాం. ఎట్ లాస్ట్ అంటే చివరిగా అని అర్థం. ఓకే వ్యూయర్స్, ఈరోజు లెసన్లో మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి ఒక 60 వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా పలకాలో తెలుసుకున్నాం కదా. ఇవే కాకుండా మన నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంగ్లీష్ గ్రామర్కి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.